Okay, what? ఓం శివశక్త్యా యుక్తో ॐ शिवशक्त्या युक्तो యది భవతి శక్తః ప్రభవితుం यदि भवति शक्तः प्रभवितुम् న చేదేవం దేవో न चेदेवं देवो న ఖలు కుశలః స్పందితుమపి न खलु कुशलः स्पन्दितुमपि అతస్త్వామారాధ్యాం अतस्त्वामाराध्याम् హరిహర విరించాదిభిరపి हरिहरविरिञ्चादिभिरपि ప్రణంతుం స్తోతుం వా प्रणम्तुं स्तोतुं वा కథమకృత పుణ్యః ప్రభవతి. कथमकृतपुण्यः प्रभवति। ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् తమగోచరం तमगोचरम् గోవిందం పరమానందం गोविन्दं परमानन्दं సద్గురుం ప్రణతోస్మ్యహం. सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా ఇది వరకు ఏం చెప్పాడంటే, జడబుద్ధి కలిగినటువంటి వాడు జడ రూపమైనటువంటి శరీరాన్ని ఆత్మని అనుకుంటున్నాడు. ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాడు. నిజానికి ఆ శరీరం ఎలా ఉంది అంటే, అది కస్మల రాశి. ఆ త్వక్కు, మాంసము, మేధ, అస్థి, పురీషం వీటన్నిటితో కూడుకొని ఉన్నటువంటి దాన్ని మూర్ఖుడైనటువంటి వాడు ఆత్మ అని అనుకుంటున్నాడు. విచారశీలుడైనటువంటి వాడు కాదు, ఇది కాదు, ఈ శరీరం నశించిపోయేటువంటిది, ఇది పంచభూతాత్మకమైనటువంటిది, ఇది ఎప్పుడైనా సరే పోయేటువంటిదే, కాబట్టి ఇది అక్కర్లేదు, దీన్ని కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన నిజస్వరూపం పరమార్థభూతమైనటువంటిది అని తెలుసుకుంటాడు. సరే, అలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకున్నటువంటి వాడికే బంధం నుంచి విడుదల కలుగుతుంది. ఆ తర్వాత దేహోహమిత్యేవ జడస్య బుద్ధి देहो देहोऽहमित्येव जडस्य बुद्धिः దేహే చ జీవే విదుషస్త్వహంధి देहे च जीवे स विदुषः त्वहन्दिः వివేక విజ్ఞానవతో మహాత్మనో विवेकविज्ञानवतो महात्मनो బ్రహ్మాహమిత్యేవ మతిః సదాత్మని. ब्रह्माहमित्येव मतिः सदात्मनि దేహః అహం ఇతి ఏవ జడస్య బుద్ధిః. జడస్య జడునికి, జడుడు అంటే చైతన్యహీనుడు, చైతన్యం లేనటువంటి వాడు. ఏ చైతన్యం లేనటువంటి వాడు? ఆత్మానాత్మ వివేక చైతన్యం లేనటువంటి వాడు, నిత్యానిత్య వస్తు వివేకం తెలియనటువంటి వాడు. అతడేమనుకుంటాడు? దేహః అహం ఇతి ఏవ, శరీరమే నేను అని అనుకుంటాడు. దేహమే నేను అని అనుకుంటాడు. ఎవరు? మూఢుడైనటువంటి వాడు.
తర్వాత విదుషస్తు విదుషస్తు పండితుడైనటువంటి వాడికి దేహే దేహమునందు చ మరియు జీవే జీవునియందు ఈ రెండింటి అందు కూడా అహం ధీహి నేను అనేటువంటి బుద్ధి ఉంటుంది. ఇక్కడ ముగ్గురిని గురించి చెప్తున్నాడు. ఒకడు జడుడు, ఇంకొకడు పండితుడు, ఇంకొకడు వివేక విజ్ఞానవంతుడైనటువంటి మహాత్ముడు. ముగ్గురు చెప్తున్నారు. మొదటి వాడికి శరీరమే నేననేటువంటి భావన ఉంటుంది. రెండో వాడు ఏమిటి? దీన్ని కొంత విచారణ చేసినటువంటి వాడు, కాస్త జ్ఞానం ఉన్నటువంటి వాడు. వాడు వ్యవహారం నడిపేటప్పుడు శరీరం నేననుకుంటాడు. ఆ వ్యవహారం లేనప్పుడు ఈ శరీరం నేను కాదు, ఇందులో ఉండేటువంటి జీవుడు నేను అని అనుకుంటాడు. ఇతనెవరు? విదుష, పండితుడు. అంటే మొదటి అహంకారం ఏమిటి? శరీరమే నేను అనుకునేటువంటి అహంకారం. రెండో అహంకారం ఏమిటి? శరీరము నేనే, దాంట్లో లోపల ఉండేటువంటి జీవుడు నేనే అని అనుకునేటువంటి వాడు. ఇక మూడోవాడు వివేక విజ్ఞానవత. వివేకము, విజ్ఞానము. వివేకం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం రెండు ఉండేటువంటి మహాత్ముడు. మనం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని చెప్పి అనుకున్నాం. అంటే శాస్త్రం ద్వారా అధ్యయనం చేసి విషయాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని జీవితానికి అన్వయం చేసుకొని దాన్ని పాటించాలి, ఆచరణశీలుడై ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి మహాత్ముడు మాత్రం బ్రహ్మా అహం ఇతి ఏవ సదా ఆత్మని మతి. బ్రహ్మా అహం, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి మతి, బుద్ధి మాత్రం సదా ఆత్మని తనలో కలిగి ఉంటాడు. అంటే నేను జీవుడని గాని, నేను శరీరాన్నని గాని భావన ఉండదు. ఇక్కడ 3 అంచెలు చెప్పాడు, 3 స్టెప్స్. ఒకటి శరీరం, రెండోది శరీరంలో ఉన్నటువంటి చైతన్యం, మూడోది అన్ని శరీరాల్లో ఉన్నటువంటి సమష్టి చైతన్యం. ఇప్పుడు ఈ శరీరాన్ని మాత్రమే తాను అనుకునేటువంటి వాడు జడుడు, మూర్ఖుడు. ఈ శరీరంలో ఉండేటువంటి జీవుణ్ణి కూడా కలుపుకొని నేను అనుకునేటువంటి వాడు పండితుడు. ఈ ఒక్క శరీరంలో కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి సమస్త శరీరాల్లోనూ ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం పరబ్రహ్మ స్వరూపం. అంటే తాను పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము పరబ్రహ్మ స్వరూపమే అవుతుంది. పరబ్రహ్మ స్వరూపం కానటువంటిదేది ఉండదు. ఆ కారణం చేత వివేకము, విజ్ఞానము కలిగినటువంటి వాడికి ఒకటే ఉంటది. మూడునికి కూడా ఒకటే ఉంది. ఏమిటది? శరీరం మాత్రమే.
అయితే వాడు ఒకదాన్నే నమ్ముతున్నాడు, వీడు ఒకదాన్నే నమ్ముతున్నాడు. తేడా ఏమిటంటే వాడు వాని శరీరాన్ని మాత్రమే ఆత్మ అనుకుంటున్నాడు. అదే వివేక విజ్ఞానవంతుడైనటువంటి మహాత్ముడు సమస్త శరీరాలు పరబ్రహ్మం అని నమ్ముతాడు. ఇది వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా. మధ్యలో ఉన్నటువంటి వాడు శరీరము జీవుడు రెండు నేనే అని అనుకుంటాడు. శరీరము నువ్వు కాదు, జీవుడు నువ్వు కాదు, నువ్వు పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి. ఇది తేడా. ఈ తేడా ఎలా వస్తుంది అనేది విచారణ ద్వారా వస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం లేనటువంటి మూర్ఖుడు శరీరమే నేను అని అనుకుంటాడు. పండితుడైనటువంటి వాడు కొంచెం విచారం చేసి చూస్తాడు. నేను అంటే ఏమిటంటే, నేను అంటే ఈ శరీరం జడమైనటువంటిది కాబట్టి దీనికి స్వయంగా చేతనత్వం లేదు కనుక దీంట్లో జీవుడు ఉంటేనే, ప్రాణం ఉంటేనే ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహము జీవుడు రెండు కలిపితే నేను అని కొంత తెలుసుకుంటాడు పండితుడైనటువంటి. ఇక్కడికి ఆగిపోతే పండితుడు ఇంకంతే. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి దీని గురించి ఇంకొంచెం విచారణ చేయాలి. ఏమిటా విచారణ అంటే, ఈ దేవుడు ఈ జీవుడు ఉన్నటువంటి ఈ శరీరం శాశ్వతమైనటువంటిదా? ఇది నా శరీరం అంటున్నానే గాని ఇది నేను శరీరం అని అనడం లేదు కదా. కాబట్టి ఈ శరీరం నాదే గాని నేను ఎట్లా అవుతాను? ఈ శరీరానికి కలిగినటువంటి హాని వృద్ధులను, సుఖ దుఃఖాలను, రోగాలను నావి అని అనుకుంటున్నాను, అవి శరీరానివి అని శాస్త్రజ్ఞానం యొక్క సహాయంతో లేదా పండితులైనటువంటి లేదా గురువులైనటువంటి వాళ్ళ సూచనతో, సహాయ సహకారాలతో ఎవడైతే అనుశీలన చేసి ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్య వస్తువైన జీవుని కంటే భిన్నమైనటువంటి పారమార్థిక చైతన్యం ఉంది అని తెలుసుకొని ఆ పరబ్రహ్మము నేను అని అనుకోవాలి అని చెబుతూ దాని తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నా. అత్రాత్మబుద్ధిం త్యజమూఢబుద్ధే త్వం మాం సమేధోస్తి పురీషరాశౌ సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ శాంతిం పరమాం భజస్వ. ఓ మూఢమతి, ఓ మందమతి, శరీరమే నేననుకునేటువంటి భ్రాంతి కలిగినటువంటి వాడా, త్వం మాం సమేధో అస్తి పురీష రాశౌ అత్ర ఆత్మబుద్ధిం త్యజ. అత్ర ఈ శరీరమునందు ఆత్మబుద్ధిని విడిచిపెట్టు. ఎందుకు? ఈ శరీరం యొక్క స్వరూపం ఏమిటి? త్వక్కు పైన చర్మం,
ఈ రంగు చూస్తున్నావు, వాడు తెల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నావు. దాని లోపల కండలో, దాని లోపల ఉండేటువంటి కొవ్వు, దాని లోపల ఉండేటువంటి ఎముకలు, దాని లోపల ఉండేటువంటి మలమూత్రాదులు, ఇవన్నీ చూసి ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఇంత కల్మషమైనటువంటిది శరీరం అని తెలిసి కూడా దీన్ని ఆత్మ అని అనుకుంటున్నావు. మూఢ బుద్ధి, ఇది ఆత్మ కాదు, ఇది కాదు నువ్వంటే. అందువల్ల అత్ర దీని యందు, ఈ శరీరం నందు ఆత్మబుద్ధిం త్యజ, ఆత్మబుద్ధిని వదిలిపెట్టు. సరే, వదిలేస్తావు. మరి భజస్వ, భజించు. దేన్ని భజిస్తావు? సర్వాత్మని బ్రహ్మణి. నీ మనస్సును బ్రహ్మమునందు, ఏ బ్రహ్మము? సర్వాత్మని బ్రహ్మణి, సమస్తమైనటువంటి ఆత్మలయందు ఉన్నటువంటి వాడు, అన్ని జీవులయందు ఉన్నటువంటి వాడు, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు సర్వమయుడు. ఇందుగలడందులేడని సందేహము వలదు, అది గుర్తు రావాల్సింది. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత కూడా చెప్తుంది. ఆ సమబుద్ధి అనేది ఏమిటి అంటే, అంత ఒకే పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావన రాదు. అది ఎట్లాంటిది? ఆ బ్రహ్మని నిర్వికల్పే, వికల్ప శూన్యమైనటువంటిది, ఏ వికల్పాలు లేనటువంటిది, రాగద్వేషాలు లేనటువంటిది, ఈర్ష్యాసూయలు లేనటువంటిది, కామక్రోధాలు లేనటువంటిది, ఎమోషన్స్ ఏమీ లేనటువంటిది, అది నిర్వికల్పం. మానవునికి ఎమోషన్స్ ఉంటాయి, పరబ్రహ్మంకు ఎమోషన్స్ లేవు. నువ్వు కోటేసుకొని వస్తే నిన్ను గౌరవించేది, గోచి పెట్టుకొని వస్తే నిన్ను చిత్కరించేది, ఇవేమీ ఉండవు పరబ్రహ్మ దృష్టిలో, అంత సమానం. అందుకని సర్వాత్మని బ్రహ్మని నిర్వికల్పే కురుష్వ శాంతి, కురుష్వ చెయ్యి, పరమాం శాంతిం భజస్వ. కాబట్టి నీ ఆత్మను, నీ మనస్సును ఎప్పుడైతే నిర్వికల్ప పరబ్రహ్మమునందు ఉంచుతావో అప్పుడు పరమశాంతిని పొందుతావు. మన లక్ష్యం అదే కదా, పరమానందాన్ని పొందడమే కదా. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఇది మన లక్ష్యం. దుఃఖం పూర్తిగా పోవాలి, ఆనందం కలగాలి. ఆనందం ఎట్లుండాలి? శాశ్వతమైనటువంటి ఆనందం ఉండాలి. అదే పరమాం శాంతిం భజస్వ. చిన్న విషయం చెప్పేశాడు, అందించేశాడు, కీలకం అందించేశాడు. విషయం తెలిసిపోయింది మాకు. దేహమునందు ఆత్మబుద్ధిని విడిచి నిర్వికల్ప పరబ్రహ్మమునందు ఆత్మబుద్ధి కలిగి ఉంటే పరమశాంతి దొరుకుతుంది. ఇంతే తత్వం అంతా. ఇక్కడ సమస్య ఏమిటి? ఈ శరీరమునందు ఆత్మబుద్ధిని వదలడమే సమస్య, ఆ పరబ్రహ్మమునందు ఆత్మబుద్ధిని నిలపడమే సమస్య. ఇది మధ్యలో ఉండేటువంటిది, అంతకు తప్ప ఇంకేం లేదు. దీన్ని బట్టి ఏమంటే అర్థం ఏమిటంటే, పండితునికి కూడా తెలుస్తుంది, పుస్తకం చదివిన వాడికి కూడా తెలుస్తుంది, గురువు దగ్గర కూర్చొని శ్రవణం చేసినటువంటి వాడికి కూడా తెలుస్తుంది. విషయం తెలిసిన ప్రతి ఒక్కడు బ్రహ్మానందాన్ని పొందలేడు. ఎవడు దాన్ని ఆచరిస్తాడో వాడు పొందుతాడు, ఎవడు దాన్ని విచారణ చేసి వదిలించుకుంటాడో వాడు మాత్రమే పరమానందాన్ని పొందుతాడు. ఆ పరమానందం కలిగినటువంటి వాడికి శరీరం నేననేటువంటి భ్రాంతి పోతేనే పరమానందం కలుగుతుంది. అందువల్ల దేహాత్మ బుద్ధి అనేది
జనన మరణ రూపమైనటువంటి సంసార బంధాన్ని కలుగజేస్తుంది. ఈ జనన మరణానికి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని శ్రేయో మార్గం అని ఎవడైతే భావిస్తాడో వాడు మూర్ఖుడు. ఏది శ్రేయస్సు అనుకుంటాడు? ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువుల ద్వారా మనకు శ్రేయస్సు కలుగుతుంది అని అనుకుంటాడు. లౌకికమైనటువంటి వస్తువుల ద్వారా. లౌకికమైనటువంటి వస్తువుల ద్వారా నీకు సుఖం కలుగుతుంది, శరీరానికి సౌకర్యం కలుగుతుంది. వేసవి కాలం వచ్చింది, ఫ్యాన్ ఉంది. ఫ్యాను 5లో పెడితే కూడా చెమట్లు ఆరడం లేదు. ఏసీ పెట్టుకున్నాం, సుఖంగా ఉంది. శరీరానికి సుఖం ఉందే కానీ మనసుకు శాంతి ఉందా లేదా అనేది చెప్పలేము. ఒక్కోసారి ఏసీలో కూర్చొని ఉండేవాడికి కూడా చెమట్లు పడుతూ ఉంటాయి. ఏసీ పనిచేస్తుందంటే ఏసీ పనిచేస్తుంది, అది ఏసీ కూడా ఉంది, పనిచేస్తుంది, దాని గురించి కాదు. లోపల ఉన్నటువంటి టెన్షన్ వల్ల అతనికి చెమట్లు పడుతూ ఉంటాయి. కాబట్టి శాంతికి సౌకర్యానికి తేడా ఉన్నది. శాంతి మానసికమైనటువంటిది, సౌకర్యం శారీరకమైనటువంటిది. అందుకని మనం ఏం చేస్తాం? శరీరమే మనం అనుకోని, శరీరమే ఆత్మ అనుకోని దీనికి సౌకర్యం కలిగించడం కోసం చేస్తున్నాం ఈ పనులన్నీ. రకరకాల పనులు చేస్తాం. ఇదే శ్రేయోదాయకం అని ఇల్లు, వాకిలి, కారు, ఒకటి సరిపోదు, ఇంకొకటి, ఒక బ్యాంక్ అకౌంట్ సరిపోదు, ఇంకొకటి, ఇట్లా ఏదో చేస్తూనే ఉంటాం. కారణం ఏంటి? ఓ ఈ శరీరం బాగుండాలి అని. బాగా ఉంటుందా? నువ్వు ఏమి చేసినా ఈ శరీరం బాగా ఉండే ప్రసక్తే లేదు. నీకు చిన్నప్పుడు అమ్మా నాన్న భోజనం పెట్టారు, పెద్దవాడివయ్యావు, నువ్వే సంపాదించుకున్నావు, నీకు నచ్చింది, నీకు కావాల్సింది తింటూ ఉన్నావు. అమ్మ వాళ్ళు భోజనం పెట్టినప్పుడు పెరిగినటువంటి శరీరం నువ్వు తింటూ ఉన్నప్పుడు ఇంకా పెరగాలి కదా, ఇంకా బాగా తింటున్నావు కదా, రకరకాలుగా తింటున్నావు కదా. నీ ప్రమేయం లేదు, నువ్వు పెట్టేటువంటి తిండితో దానికి సంబంధం లేదు. నీ వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, నీ పళ్ళు రాలిపోతూ ఉన్నాయి, నీ కంటి చూపు మందగిస్తూ ఉంది, వినికిడి తగ్గిపోతూ ఉంది, చర్మం కాంతిని పోగొట్టుకుంటూ ఉంది, ముడతలు పడుతూ ఉంది, కండరాలు కరిగిపోతూ ఉన్నాయి. నువ్వు తినడం లేదా? తింటూ ఉన్నావు. నీ జీర్ణశక్తి తగ్గిపోతూ ఉంది. నీ ప్రమేయం లేకుండానే, నీ సంకల్పం లేకుండానే నీ శరీరం నశించిపోతూ ఉన్నది. ఆ నశించిపోయేటువంటి శరీరాన్ని నువ్వు ఆత్మ అనుకొని దాని శ్రేయస్సు కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కళ్ళు రాలిపోతే కట్టించుకుంటున్నావు, కళ్ళు కనిపించకపోతే అద్దాలు పెట్టించుకుంటున్నావు, చెవులు వినిపించుకోకపోతే మిషన్ పెట్టించుకుంటున్నావు, వెంట్రుకలు తెల్లబడితే రంగేసుకుంటూ ఉన్నావు. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నావు? మేకప్ అంత పైన చేస్తూ ఉన్నావు. లోపల అది క్షీణించిపోతూనే ఉన్నది, క్షీణించిపోతూ ఉన్నది. కాబట్టి త్యజ అత్ర ఆత్మబుద్ధి. కారణం ఏంటంటే దాని యొక్క వాస్తవాన్ని తెలుసుకో, వాస్తవాన్ని తెలుసుకో. అది శ్రేయస్సునిచ్చేటువంటిది కాదు, అది నశించిపోయేటువంటిది. ఇది శ్రేయస్సుని నువ్వు అనుకున్నా, దీనికి రకరకాలుగా ఏం చేసినా జరా మరణాలు వస్తాయి. ఇది ముసలితవుతుంది, దీనికి మరణం ఉంటుంది. నువ్వు శ్రేయస్సుని తలచలేదు, ఈ సౌకర్యాలు ఏమి చేయలేదు, అప్పుడు కూడా ముసలితనం వస్తుంది. రోడ్డు పక్కన అడుక్కునేటువంటి
భిక్షగానికి ముసలితనం వస్తుంది. మేడ మీద మేడగట్టి 10 మంది పరిచారకులతో ఆనందంగా గడుపుతూ ఉన్నటువంటి వాడికి ముసలితనం వస్తుంది. అతనికి మరణం వస్తుంది, ఇతనికి మరణం. కాబట్టి ఇది శ్రేయస్సని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాడి జనన మరణాలని పదే పదే పొందుతూ ఉంటాడు. ఎవడు శరీరం నేనని అనుకుంటూ ఉన్నాడో వాడికి వచ్చే ప్రయోజనం ఏమిటంటే, ఓ శరీరం వల్ల నువ్వు ఆనందాన్ని పొందదలుచుకున్నావు, అయితే శరీరాన్నే పొందు. నీ ఆకాంక్ష నెరవేరుతుంది, శరీరాన్నే పొందు. మళ్ళీ శరీరం వస్తుంది. మళ్ళీ శరీరం వస్తుంది అంటే అర్థం ఏంటంటే పునరపి జననం. మళ్ళీ పుడతావు. మళ్ళీ ఏం చేస్తావు? ఈ శరీరం యొక్క ఆనందం కోసం, దీనికి సౌకర్యాన్ని కలిగించడం కోసం రకరకాలైనటువంటి సంకల్పాలతో పనులు మొదలు పెడతావు. ఆ సంకల్పాల కారణం చేత పాపపుణ్యాలు వస్తాయి. ఆ పాపపుణ్యాల వల్ల మళ్ళీ జన్మం కలుగుతుంది. పునరపి జననం, పునరపి మరణం. జననం వచ్చిన తర్వాత ఏమనుకోవాలి? ఈ శరీరం నేను కాదు. ఎందుకంటే ఇంతకుముందు వేరే శరీరాన్ని ధరించున్నాను, అంతకుముందు ఇంకేదో శరీరాన్ని ధరించున్నాను, అంతకుముందు ఇంకేదో శరీరాన్ని ధరించున్నాను. ఈ శరీరాలను ధరిస్తున్న వాడిని నేను గాని శరీరాలు నేను కాదు. నేను ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నాను, డ్రెస్ నేను కాదు, నేను వేసుకున్న డ్రెస్. మళ్ళీ దీన్ని తీసేస్తాను. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. అంతే. ఇది మార్చిపోయింది, తీసేస్తాం. ఇది చిరిగిపోయింది, మార్చేస్తాం, కొత్తది తెచ్చుకుంటాం. అందువల్ల డ్రెస్ నేను కాదు, నా అడ్రస్ డ్రెస్ కాదు. నేను దానికంటే భిన్నమైనటువంటి, నేను ఏ డ్రెస్ వేసుకున్నానని కాదు, నేను ఎవరు అనేది వేరు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, ఇది శ్రేయస్సు అని భావించినావు అనుకో, శరీరం శ్రేయస్సు అని భావించినావు అనుకో, నీకు శ్రమ పెరిగిపోతుంది. ఏం చేస్తావు? ఇంకా కొంచెం సంపాదించాలి, కొంచెం ఆస్తి. మన బెడ్ ఇప్పుడు 6 ఇంచులే ఉంది, దాన్ని 12 ఇంచులు చేయాలి, తర్వాత 24 ఇంచులు చేయాలి. బెడ్ మందం పెంచాలి అనుకుంటా, ఎందుకంటే సుఖంగా ఉంటుంది. బెడ్ మందం పెరగాలి అంటే పెట్టుబడి కూడా పెరగాలి. పెట్టుబడి పెరగాలి అంటే శ్రమ పెరగాలి. అంటే ఏం చేస్తాండావు నువ్వు తెలుసా? సుఖాన్ని పొందాలనే ఉద్దేశంతో కష్టపడుతూ ఉన్నావు. నీకు ఎప్పుడైతే ఆ సుఖ వాంఛ లేదో కష్టమే ఉండదు. నువ్వు కష్టపడి వస్తువు సమకూర్చుకొని మళ్ళీ సుఖపడతావా, లేదా వస్తువు మీద భ్రాంతిని వదులుకొని సుఖపడతావా, నీ ఇష్టం. కష్టమే లేదు కదా. అంటే శరీరం నేను అని అనుకునేటువంటి వాడికి శరీరానికి సంబంధించినటువంటి ఆకాంక్షలు పూర్తి చేయాలి, అవన్నీ శ్రేయస్సు అని అనుకుంటాడు. కాబట్టి అందువల్ల కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఈ శరీరం నేననేటువంటి భావనను వదిలిపెట్టి సర్వాత్మని బ్రహ్మని, సర్వమయుడైనటువంటి పరబ్రహ్మ అతని యందు నిర్వికల్పే, ఎలాంటి వికల్పాలు లేనటువంటి అతని యందు ఆత్మబుద్ధిని పురుష్వ చేయుము. కాబట్టి ఆత్మబుద్ధి శరీరం ఎందు కాదు, పరబ్రహ్మమునందు చెయ్యాలి. అంటే ఏమర్థం? ఇది మిస్లోకేట్ అయింది అని అర్థం. మన బుద్ధి
మనకి ఎట్లయితే ఒక జాయింట్ డిస్లొకేట్ అయితే అది బాధ కలిగిస్తుందో ఆ బాధే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. అదేమిటంటే బుద్ధి డిస్లొకేట్ అయింది, ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉంది. దాన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేయడం అంతే, వెరీ సింపుల్. కానీ అంత సులభమైనటువంటి, అంత సింపుల్ అయినటువంటి విషయం, అంత చిన్న విషయం ఎందుకు సాధ్యం కావడం లేదంటే అది వేల జన్మల్లో అటువైపే ఉంది, ఇటువైపు రాలే. దాని ప్రాక్టీస్ అటువైపే ఉంది. పైగా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అనుభవం ఉంది దాంట్లో. పూర్వజన్మలో ఎక్కడో ఒక పశువుగా పుట్టింది, పశు శరీరాన్ని ధరించింది, పచ్చని గడ్డుండేటువంటి మైదానం కనిపించింది. ఆ పచ్చని గడ్డుండేటువంటి మైదానంలో మేసి పడుకుంటే నీళ్లు తాగి ఆనందంగా అనిపించింది. ఆ వాసన ఉంది, ఆ వాసన ఉంది. దీనికి పూర్వానుభవం, జీవునికి పూర్వానుభవం ఏం చెప్పింది? బాగా తిని నీళ్లు తాగి హాయిగా పడుకుంటే హాయిగా ఉంటుంది అని పూర్వానుభవం చెప్పింది. అందువల్ల ఇప్పుడు కూడా అదే చేస్తుంది. పూర్వానుభవంలో సాధన చేసి ఉంది అనుకున్నాం. పూర్వం కూడా ఒక మానవుడుగానే పుట్టాడు, అప్పుడు పరబ్రహ్మను కూర్చున్నటువంటి సాధన చేసి ఉన్నాడు. ఇప్పుడేమవుతుంది? అప్పుడు నువ్వు ఏదో చేస్తాన్నావు కదా, అది మర్చిపోయినట్టున్నావు, అది కొనసాగించవచ్చు కదా అని గుర్తు చేస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్, ఇది తేడా. ఈ తేడాని గుర్తుపెట్టుకోవాలి. అలవాటు పడితే చేస్తూ ఉంటుంది తప్ప అలవాటు లేనటువంటి పనికి బుద్ధి పూనుకోదు. కాబట్టి త్వమాంసమేదోస్తి పురుష రాశి అయినటువంటి శరీరమునందు బుద్ధి నియతమై ఉంటుంది, ఆత్మ భావన కలిగి ఉంటుంది. కారణం ఏమిటి? అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఈ జన్మలో కూడా ఎవరైనా చెప్పారా నీకు? లేదు, చెప్పలేదు. పుట్టినప్పటి నుంచి నీ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, దాన్ని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, దాన్ని ఎలా రక్షించుకోవాలి, దాని పోషణ కోసం నువ్వేం చేయాలి అనే విద్యలే నేర్పించారు. మీకు విద్య ఎలా నేర్పించారు? శరీరాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి విద్యను నేర్పించారు. శరీరాన్ని సంరక్షించుకోవడానికి కావలసినటువంటి విద్యనే నేర్పించారు. అందువల్ల ఈ విద్యలన్నీ, లౌకికమైనటువంటి విద్యలన్నీ నిన్ను దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మూర్ఖునిగానే మిగులుస్తాయి. ఎందుకు? ఈ విద్యలన్నీ శరీరానికి సుఖాన్ని కలిగించేటువంటి విద్యలే గాని పరమశాంతిని కలిగించేటువంటి విద్యలు కావు. కారణం ఏమిటి? ఆ విద్యలో అత్యున్నత స్థితి ఉండదు, ఆ తర్వాత ఇంకేదో కొత్త డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక అప్డేట్ కనిపిస్తూనే ఉంటుంది. అట్లాగే విద్యలో కూడా ప్రతిరోజు ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. అప్డేట్ అయినావా ఉంటావు, లేదా ఎలిమినేట్ అయిపోతావు. అందువల్ల దీనికి ఒక శాశ్వతమైనటువంటి సిద్ధాంతం లేదు, శాశ్వతమైనటువంటి టెక్నాలజీ లేదు, ప్రతిదీ మారుతూ ఉంది. అందుకని ఏం చెప్తాడంటే, నీ శరీరానికి కావలసినటువంటి సుఖాన్ని నువ్వు మినిమైజ్ చేసుకోగలిగావంటే నీకు సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని
నిర్వికల్ప పరబ్రహ్మమునందు ఉంచగలిగావంటే నీకు పరమశాంతి కలుగుతుంది అని చెప్తాను. అందువల్ల త్యజ దేహాత్మ బుద్ధి కురు పరమాత్మ బుద్ధి. దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టి పరమాత్మ బుద్ధిని ఏర్పాటు చేసుకో. అంతే కదా, సింపుల్ కదా. రెండు ఉన్నాయి, నీ మనసు దాని మీద వాలింది, దాన్ని తీసుకొని వచ్చి దీని మీద పెట్టు, అంతే అని చెప్పాడు. కారణం ఏంటంటే అది నీకు ఆనందం ఇస్తూ ఉన్నట్టు ఉంటుంది కానీ ఆనందం కాదు ఇది. ఇది ఆనందం లేనట్లే ఉంటుంది కానీ ఇదే ఆనందం అని చెప్పాడు. ఆ తర్వాత శ్లోకం. దేహేంద్రియాదవసతి దేహేంద్రియాదవసతి దేహేంద్రియాదావసతి దేహేంద్రియాదావసతి భ్రమోదితాం భ్రమోదితాం విద్వానహంతాం విద్వానహంతాం సజహాతి యావత్ సజహాతి యావత్ నజహాతి యావత్ నజహాతి యావత్ తావన్న తస్యాస్తి తావన్న తస్యాస్తి విముక్తివార్తాపి విముక్తివార్తాపి తావన్న తస్యాస్తి విముక్తివార్తాపి తావన్న తస్యాస్తి విముక్తివార్తాపి అస్త్వేష వేదాంత నయాంతదర్శి అస్త్వేష వేదాంత నయాంతదర్శి. విద్వాన్ పండితుడైనటువంటి వాడు. పండితుడు అంటే విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఏదో జ్ఞానం అనుకోండి, చదువుకున్నటువంటి వాడు అని అనుకున్నాం ప్రస్తుతానికి. ఈ విద్వాన్ యావత్ ఎంతవరకు అసతి దేహేంద్రియాదౌ దేహేంద్రియాదౌ అసతి అసత్యమైనటువంటి దేహేంద్రియాదౌ దేహము ఇంద్రియము మొదలైనటువంటి వాటి యందు భ్రమోదితాం అహంతాం న జహాతి. అది దేహేంద్రియముల యందు భ్రమ ఉదితాం భ్రమతో కలిగినటువంటి, భ్రమచేత ఉదయించినటువంటి అహంతాం న జహాతి. అహంతాం నేననేటువంటి భావనను న జహాతి వదిలిపెట్టడో. విద్వాంసుడవే కానీ నువ్వు ఎంతవరకు దేహము నేను, ఇంద్రియాలు నేను, ఈ దేహేంద్రియాల వల్లనే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి భ్రమను వదిలిపెట్టవో అంతవరకు, తావత్ అంతవరకు, తస్య అతనికి విముక్తి వార్త అపి నాస్తి. విముక్తి వార్త విముక్తి అనేటువంటి వార్త అంటే విడుదల అనేటువంటి వార్త, బంధం నుండి విడుదల అనేటువంటిది వార్త కూడా నా అస్తి. నా తస్య అస్తి నా అస్తి తస్య నా అస్తి అతనికి ఉండదు. తావత్ నా తస్య అస్తి తావత్ తస్య
నాస్తి. ఏమి నాస్తి? విముక్తి వార్త నాస్తి. మోక్షం అనేటువంటి మాట కూడా లేదు వాడికి. దేహేంద్రియాదుల పట్ల నీకు వైరాగ్యం రానంత వరకు మోక్షం అనే మాటే లేదు. మోక్ష వార్త వినుటకు కూడా అర్హుడు కాదు. ఏషః ఈ పండితుడు వేదాంత నయాంతదర్శి అస్తు. వేదాంత నయాంతదర్శి అస్తు. అస్తు ఏషః వేదాంత నయాంతి దర్శి. వేదాంతము అనేటువంటి శాస్త్రము యొక్క, వేదాంత శాస్త్రము యొక్క అంతమును, చివరిని దర్శి అస్తు కావచ్చుగాక. వేదాంత శాస్త్రాన్ని మొదటి నుంచి చివరి వరకు మొత్తం చదివేశాడు. ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఏం కావాలో, ఏమడిగితే అది చెప్పగలడు. ఏ సందేహమైనా తీర్చగలడు. శాస్త్రాలన్నీ అవలోడన చేశాడు. విద్వాంసుడు, పండితుడైనాడు. ఇప్పుడు అతనికి మోక్షం వస్తుందా? రాదు. రాదు. కారణం ఏమిటి? అతను పాయసంలో గరిటె వంటి వాడు. పాయసంలో గరిట పైనున్న పాయసాన్ని, కిందున్న పాయసాన్ని, పక్కనున్న పాయసాన్ని, కొండలో అన్ని వైపులు ఉన్నటువంటి పాయసాన్ని కలబెడుతుంది. అంత టచ్ అయింది. ఇట్ నోస్ ఎవ్రీథింగ్. అన్నిటితో టచ్ ఉంది. ఏదో ఫలానా శాస్త్రం తెలియదని లేదు, ఫలానా వేదం తెలియదని లేదు, ఫలానా ఉపనిషత్తు తెలియదని లేదు, అన్ని తెలుసు. కానీ విముక్తి వార్త అపి నా అస్తి. ఇది ఇంకొక రకమైన అహంకారానికి మళ్ళీ కారణం అవుతుంది. నేను వేదం చదువుకున్నాను, నాకు ఉపనిషత్తులు తెలుసు, నేను వేదాంతం చదువుకున్నాను, నేను వివేక చూడమని చదివాను, నేను సౌందర్య లహరి చదివాను. ఇది కొత్త రకమైనటువంటి అహంకారం. అప్పుడు ఉన్నటువంటి దేహేంద్రియాదుల యొక్క మమత్వ బుద్ధి అహంకారం మాత్రమే కాకుండా నేను విద్వాంసుని అనేటువంటి అహంకారం కూడా ఇంకోటి ఇందులో మళ్ళీ చేరింది. అందుకని విముక్తి వార్త అపి నాస్తి. ఎంతవరకు? యావత్ దేహేంద్రియాదౌ, యావత్ అసతి దేహేంద్రియాదౌ భ్రమ ఉదితాం అహంతాం న జహాతి. విద్వాంసుడైనటువంటి వాడు, విద్వాంసుడని ఎందుకన్నాడు? వేదాంత నయాంతదర్శి కాబట్టి విద్వాంసుడైనాడు. వేదాంతానంతా చక్కగా చదువుకున్నాడు కాబట్టి అతని విద్వాంసుడు అన్నారు. అటువంటి విద్వాంసునికి కూడా భ్రమ కలుగుతుంది. ఏం భ్రమ కలుగుతుంది? దేహేంద్రియాదులు నేననేటువంటి భ్రమ కలుగుతుంది. ఈ శరీరం నేను, ఇంద్రియాలు నాది అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఈ భ్రమ వల్ల ఏమవుతాడు? ఈ భ్రమ ఎప్పుడైతే కలిగిందో, దేహత్వ బుద్ధి కలిగిందో, అప్పుడు దేహాన్ని పోషించుకోవడం కోసం, ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసం రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ దేహేంద్రియ బుద్ధి కలిగినటువంటి వాడు ఈ దేహేంద్రియ బుద్ధిని, దీని మీద ఉన్నటువంటి అహంతను, నేను అనేటువంటి భావనను వదలనంత వరకు, యావత్ న జహాతి, ఎంతవరకు వదలడో తావత్ అంతవరకు విముక్తి వార్త అపి నాస్తి. విముక్తి అనేటువంటి వార్తే లేదు, ఆలోచన లేదు, ఆ న్యూసే లేదు.
అంటే దీన్ని బట్టి మనకేం చెప్తున్నాడు? పైనుంచి కింది వరకు ఇప్పటి వరకు చెప్పింది ఏమిటంటే, నెంబర్ 1, దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టు. నెంబర్ 2, శాస్త్రాల ద్వారా లేదా యుక్తుల ద్వారా లేదా ఉపదేశాల ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, నేను దీనికంటే భిన్నమైనటువంటి వాణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకో. రైట్. ఆ తెలుసుకోవడానికి నీకు ఉపయోగపడేటువంటి శాస్త్రం వేదాంత శాస్త్రం. నీకు ఉపనిషత్తులు ఉపయోగపడతాయి, బ్రహ్మసూత్రాలు ఉపయోగపడతాయి, భగవద్గీత ఉపయోగపడుతుంది. ఈ త్రయం ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకో. రైట్, తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలా? నీ బుద్ధిని శరీరము మీద నుంచి పరబ్రహ్మ మీదకి మారాల్సు. సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కురుష్వ. అప్పటి వరకు ఎక్కడుంది? త్వమాంసమేదోస్తి పురుష రాశౌ దేహే బుద్ధి అస్తి. ఆ దేహం నుంచి ఆత్మ వైపుకు బుద్ధిని మరల్చు. అప్పుడు నువ్వు విడుదల పొందుతావు. అప్పుడు నీకు విముక్తి అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి మొదటి స్థితిలో ఉన్నటువంటి దేహాత్మ భావనను విడిచిపెట్టాలి. రెండవ స్థితిలో ఉన్నటువంటి దేహము జీవుడు అనేటువంటి భావనను కూడా వదిలిపెట్టాలి. మూడవ స్థితిలో సర్వాత్మ భావం రావాలి. ఈ దేహాత్మ భావం నుంచి సర్వాత్మ భావానికి రావడానికి నీకు వేదాంత శాస్త్రం మార్గదర్శనం అవుతుంది. అయితే ఆ వేదాంత శాస్త్రాన్ని చదువుకొని విద్వాంసుడై అక్కడికి ఆగిపోకు అని దాని అర్థం. దాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చెయ్యి. తద్వారా నీకు ప్రయోజనం లభిస్తుంది అని చెప్తున్నా. దానికి ఏం చేయాలనేటువంటిది తర్వాత తరగతిలో తెలుసుకుందాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సాధారణంగా వినపడుతుందా? వినిపిస్తుంది. బ్లాక్ స్క్రీన్ అయింది, మాట్లాడతాను. వినిపిస్తుంది. సాధారణంగా పూర్వ జన్మలు తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. అంటే నాకుందే లేదనేది నాకు మాత్రం లేదు, చెప్పేస్తున్నా. ఎందుకంటే అది కూడా పూర్వజన్మ అనేది దేహాత్మ భావన కిందకే వస్తుందని అర్థం అవుతా ఉంది. సో దాని వలన ఎటువంటి ఉపయోగం కూడా ప్రయోజనం కూడా లేదు. ఏం ప్రయోజనం లేదు. అదే, నిన్నటి గురించి తెలిసినా ప్రయోజనం లేదు, రేపటి గురించి తెలిసినా ప్రయోజనం లేదు. అయితే నిన్నటి కంటే బెటర్గా రేపటిని మలుచుకోవడానికి వర్తమానం మన చేతిలో ఉంది. అది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు పూర్వజన్మలో ఒకడు పందిగా పుట్టాడని అనుకున్నాం, వాడికి అది తెలిసింది. అయ్యో నేను పందిగా పుట్టాను పూర్వజన్మలో అని బాధపడడం తప్ప ఇంకేమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఒకడికి పూర్వజన్మలో ఒకడు ఒక కోటలో రాజకుమారుడుగా పుట్టాడు. ఇప్పుడు అతనికి తెలిసింది. ఇప్పుడు పోయి నేను ఈ ఆస్తికి వారసుని క్లెయిమ్ చేసుకోగలడా? లే. అది స్వప్నంలో సంపద లాంటిది, అది అంతే. కాబట్టి దాన్ని తెలుసుకొని ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్? మనకు అది తెలియాల్సిన అవసరమే లేదు. దానికోసం
ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నిరుపయుక్తమైనటువంటిది. ఆ నిరుపయోగమైనటువంటి విషయం కోసం మనం చేసేటువంటి శ్రమను ఉపయోగకరమైనటువంటి విషయం మీద పెడితే సరిపోతుంది. ఉపయోగకరమైనటువంటి విషయం ఏమిటి? సాధన. దేనికోసం సాధన? రాబోయేటువంటి స్థితి కోసం సాధన. ఇప్పుడు ఆ, మామూలుగా మనం అందరికీ ముసలితనం వస్తుంది, ఉమ్, రోగాలు వస్తాయి. ఉమ్, ఆ, ఈ ఈ మధ్య కాలంలో ఆశ్రమాలు అంటారు, అనాథ శరణాలయాలు అంటారు, ఆమ్, ముసలితనం బాధ అంటారు, ఏదో చెప్తారు. కానీ నిజానికి ఈ యొక్క స్థితినే చాలా వరకు ఆ, బ్రహ్మ మీద ఆమ్, మీద దృష్టి పెట్టడానికి చాలా అవకాశం ఉంది. ఉంది. ఆ, కానీ వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క విషయం చేయకపోవడం కారణంగా అది గడ్ అది చాలా గడ్డు పరిస్థితి. అదే శాపంగా కూడా మారింది. అవును. ఇక్కడ ఏమిటంటే నువ్వు నువ్వే, ఉమ్, కానీ నువ్వు ఇప్పుడు ఒక వేషం వేశావు. నువ్వు ఉండాల్సింది ఏమిటంటే నువ్వు వేషం వేశావు అనేది నీకు స్పష్టంగా తెలిసి ఆ వేషాన్ని మాత్రం నిర్వహించేసి వెళ్ళిపోవడం. ఆ పాత్రను సమగ్రంగా పోషించేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు నీ క్యారెక్టర్ కి నేను 10 డైలాగులు రాశాను. నేను చివరి 2 మర్చిపోయినాను అని అంటే లాభం లేదు. 10 చెప్పాలి. ముసల్తనం కూడా అటువంటిదే. ఆ చివరి 2 డైలాగులు కూడా చెప్పేస్తే నీ పాత్ర పూర్తిగా అయిపోతుంది. అయితే అయితే మనం గుర్తుండాల్సింది ఏంటంటే వీఆర్ యాక్టింగ్. వీఆర్ యాక్టింగ్. మనం నటిస్తూ ఉన్నాము. మనం కాదు ఇది. మనం దుశ్శాసన్ని పోర్షన్ వేశాం. మనం దుశ్శాసన్ని క్యారెక్టర్ వేసామే గాని మనం దుశ్శాసనుడు కాదు. అదే ఎరుకలో ఉండాల్సిన విషయం. మున్రామిరెడ్డి అనేటువంటి ఒక క్యారెక్టర్ ని పోషిస్తున్నావే గాని యు ఆర్ నాట్ మున్రామిరెడ్డి. అవునవును. మున్రామిరెడ్డి అనేటువంటి క్యారెక్టర్ లో మున్రామిరెడ్డి తల్లిదండ్రులు వస్తారు, మున్రామిరెడ్డి భార్య వస్తుంది, మున్రామిరెడ్డి కూతురు వస్తుంది, మున్రామిరెడ్డి స్నేహితులు వస్తారు, మున్రామిరెడ్డి ఉద్యోగం వస్తుంది, మున్రామిరెడ్డి యూనివర్సిటీ వస్తుంది, మున్రామిరెడ్డి పొలం వస్తుంది, మున్రామిరెడ్డి బంధువులు వస్తారు, మున్రామిరెడ్డి పొలానికి ఉండేటువంటి ఆ ఆబ్స్టికల్స్, ఇబ్బందులు వస్తాయి, మున్రామిరెడ్డి ప్రయాణాలు వస్తాయి. ఎవ్రీథింగ్ కమ్స్. కారు కొన్నప్పుడే యాక్సిడెంట్ కూడా ప్రతిదీ ప్రతి ప్యాకేజ్. నువ్వు ఆ క్యారెక్టర్ తో పాటు ఏమేమి ఉన్నాయో వాటిని అన్నిటిని యాక్సెప్ట్ చేసి తీసుకున్నావు. అవునవును. ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు అని అంటే దాంతో పాటు ఇది వస్తుంది, నువ్వు దాన్ని ఏం చేయలేవు. మహా అయితే ఏం చేయగలవు? రంగు పోయగలవు. ఇప్పుడు నాకు మురళి అనే క్యారెక్టర్ తో పాటే తెల్ల వెంట్రుకలు కూడా వచ్చాయి. భీష్ముని క్యారెక్టర్ వేసేటువంటి వాడు తెల్లగడ్డం పెట్టుకోవాలా. నేను క్లీన్ షేవ్ చేసుకొని భీష్ముని క్యారెక్టర్ వేస్తానంటే ఎట్లా? కుదరదు. నాకు గద అంటే ఇష్టము, నేను రాముని క్యారెక్టర్ వేస్తాను కాబట్టి విల్లు బదులు నేను గద పట్టుకుంటాను అంటే ఎట్లా? అది రాణించదు ఆ పాత్ర. సో నువ్వు ఈ ప్యాకేజీని దీన్ని నిర్వహించాల్సిందే. అంటే ఆ పాత్రతో మమేకం కాకుండా పాత్ర వేస్తున్నాననే ఎరుకుండ. ఎరుకతో ఎరుకతో ఇది అయిపోతుంది, ఇది అయిపోయింది. ఎరుకతో మనం ఇది వరకే చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ,
ఏమిటి? ఒక సర్వెంట్ మెయిడ్, అదే ఒక పిల్లవాడిని 5 గంటల వరకు నమ్మ బుజ్జి నాన్న అంటుంది, పోషిస్తుంది, అన్ని చేస్తుంది. ఆమె తల్లేమో అన్నంత భావన ఇతరులకు కలుగుతుంది. వాడికి జోలబాడుతుంది, నీళ్లు పోస్తుంది, అన్ని చేస్తుంది. వాడికి 4 సార్లు డైపర్లు మారుస్తుంది, అన్ని చేస్తుంది. సాయంకాలం వాళ్ళ అమ్మ రాగానే పిల్లవాడిని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ సాయంకాలం కాకుండా మధ్యాహ్నమే వాళ్ళ అమ్మ వచ్చేసింది అనుకోండి, ఇచ్చేసి వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోతుంది. ఈ రోజు నాకు సెలవు, నువ్వు అవసరం లేదు అని చెప్పి అనింది అనుకోండి, ఆగిపోతుందా లేదా? ఆగిపోతుంది. మనం ఏం చేస్తాం? 32 ఏళ్లలో శరీరం వదిలేయాల్సి వస్తే వదిలేస్తామా? అమ్మో, నా భార్య, నా పిల్లలు అంటూ ఉంది. కాబట్టి సాధన ఏం చేయాలంటే దీనికి డిటాచ్మెంట్ సాధన చేయాలి. మనం పాత్రదారులం అనేది నిరంతరం గుర్తుండాలి అని చెప్తుంది. అది గుర్తే తర్వాత కానీ దానికి సాధన అవసరం లేదు కదా, గుర్తుంటే చాలు. గుర్తుండడం కోసమే సాధన చేసేది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒకడేమవుతాడంటే భీముని వేషం వేస్తాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీరలు బట్టి లాగుతూ ఉంటాడు. అప్పుడు వీడి కోపం వస్తుంది. యాక్చువల్గా క్యారెక్టర్లో నీకు కోపం రావాలి, ఇప్పుడు ఆ దుశ్శాసనుని మీదకి వెళ్ళాలి అంటాడు. ఇప్పుడు అందులో మమేకం అయిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు? వాడి చేతిలో గద ఉంటది. ఆ గద పట్టుకొని ఆ దుశ్శాసనుని మీద తల మీద మోదేసినాడు అనుకున్నాం, తల నిజంగానే పగిలిపోతుంది, పాడైపోతుంది, పాత్ర పోతుంది. పాత్ర పోతుంది. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు ఎంత నటించాలనో అంత కాకుండా ఎక్కువ నటిస్తూ ఉన్నావు. అందుకని నీ పక్కన వేరేవాడు ఉంటాడు, రే తగ్గు 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 అని చెప్పేవాడు ఒకడు ఉండాలి. నైనా నువ్వు డ్రామా ఆడుతాండావు, నిజంగా ఇది నువ్వు నిజంగానే భీముడు కాదు, వాడు నిజంగానే దుశ్శాసనుడు కాదు, ఇది నాటకం. అదే టేక్ ఆఫ్, డైరెక్టర్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అంటాడు, మళ్ళా ఇంకోసారి పుట్టు, మళ్ళీ ఇంకోసారి కట్ నాటకం కట్ వేయి. కట్ కట్ అని, నువ్వు మళ్ళా కట్ కట్ నాటకం అని. వేయాలమ్మా, ఆ, తప్పు చేసినావు, ఆ, మళ్ళా రిపీట్. అంతే డైరెక్టర్ టేక్ ఆఫ్, ఇంకో టేక్ చేయాలమ్మా అంటారు. అంతే. అట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి సాధన ఎందుకు అనంటే మర్చిపోకుండా ఉండడానికే సాధన. నాకు గుర్తుంది అంటే మన సాధన అవసరం లేదు. నువ్వు బజారుకు పోయి సరుకులు తెచ్చేవాడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు భర్త బజారుకు పోయి సరుకులు తెస్తూ ఉన్నాడు. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? చీటీ రాసిస్తుంది. భార్య సరుకుల కోసం పోయింది అనుకోండి, చీటీ రాసుకొని పోతుందా? పోదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి లేదు, ఏముండాయి అనేసి తెలుసు. తెలిసిన తర్వాత నీకు చీటీ ఎక్కర్లే. అది ఈ మధ్య అదే విపස්සనాకి వెళ్ళిన తర్వాత డిన్నర్ అంటే వండిన పదార్థం లేకుండా మొదలు పెట్టాను అనమాట. డిన్నర్ చేయట్లేదు. అది చేయకపోవడం వల్ల ఎంత సమయం మిగులుతుందో, ఇలాంటివి సమయం మిగలకపోవడానికి కారణం, శ్రమ కలగడానికి కారణం ఈ 3 పూట్ల భోజనం అనేది కూడా ఒకటి మనకు తెలుస్తుంది. సరే, కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.